ఇండియాలో ఒక ఐదు ఎక్స్చేంజ్లు మెట్రోపాలిటన్ ఎక్స్చేంజెస్ ఇలా కనెక్ట్ ఉంటాయి. బాంబే, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ. సో ఇవన్నీ ఇలా కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, సో విజయవాడ వెళ్ళి దానికి కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు విజయవాడ నుంచి బాంబేకి వెళ్ళొచ్చు, కలకత్తాకి వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, హైదరాబాద్. ఇవన్నీ ఇంటర్నేషనల్ గేట్వేస్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి యుఎస్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ నుంచి శాటిలైట్ వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో ఈ 5 కూడా ఇంటర్నేషనల్ గేట్వేస్ అన్నమాట. ఓకే, సో ఆ విధంగా నెట్వర్క్ అనేది ఉంటుంది. ఓకే, సో అక్కడ బాంబే నుంచి బాంబే సర్వర్కి వెళ్తుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, మీ ఇంట్లో కూర్చుని google.com అని కొట్టావు. ఓకే, నీ మెయిల్ బాక్స్ ఓపెన్ చేసావు. ఓపెన్ ద మెయిల్ బాక్స్ అన్నావు, ఓపెన్ అన్నావు. సో నీ మెయిల్ బాక్స్ ఓపెన్ అవ్వాలి కదా. అది ఎక్కడ ఉంటుంది? బాంబేలో ఉన్న ఎవరి సర్వరు? గూగుల్ సర్వర్ అక్కడ ఉంటుంది. దానికి వెళ్ళాలి. మీ యొక్క మెసేజ్ అక్కడికి వెళ్ళాలి. అలా ఎలా వెళ్తుంది? మీ ఇంటి నుంచి డ్రాప్వేర్కి వచ్చి, డీపీకి వచ్చి, దీంట్లోకి వచ్చి, ఎండిఎఫ్ దగ్గరికి వచ్చి, ఇక్కడ ఎక్స్చేంజ్ దగ్గరికి వచ్చి, మెయిన్ ఎక్స్చేంజ్కి వచ్చి, విజయవాడ వెళ్ళి, విజయవాడ నుంచి బాంబేకి వెళ్తుంది. ఓపెన్ అన్నాం అనుకో, ఇది అంతా వెళ్తుంది. ఓపెన్ చేసి మళ్ళీ నీకు కనపడాలి కదా. మళ్ళీ దాన్ని రిటర్న్ పంపిస్తుంది. బాంబే నుంచి ఇటు వచ్చి ఇలాగొచ్చి నీకు కనిపిస్తుంది. ఈ ల్యాప్టాప్లో నీ మెయిల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఎంతసేపు పడుతుంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? బాంబేకి వెళ్ళిపోయి, బాంబే నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి నీకు నీ మెయిల్ బాక్స్ చూపించేస్తుంది. ఇంత ఫాస్ట్ గా జరుగుతుంది. ఓకే, సో ఇంత ఫాస్ట్ గా జరుగుతుందంటే మరి ఇదంతా నెట్వర్క్. ఇదంతా ఏ నెట్వర్క్? మొత్తం ఇదంతా నెట్వర్క్. ఓకే, దాంట్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డిపెండ్ మధ్యలో ఉన్నాయి. సో ఇక్కడ అంతా మరి మెయింటైన్ చేయడానికి కొంతమంది కూర్చొని, ఇక్కడ కొంతమంది ఉంటారు, ఇక్కడ కొంతమంది ఉంటారు మెయింటైన్ చేయడానికి. ఎక్స్చేంజ్ లో కొంతమంది ఉంటారు, మెయిన్ ఎక్స్చేంజ్ లో ఉంటారు, విజయవాడ కొంతమంది ఉంటారు. అక్కడ ప్రతి చోట ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేస్తారు? మెయింటైన్ చేస్తారు, చూస్తుంటారు. నెట్వర్క్ డౌన్ అవ్వకుండా మెయింటైన్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు పని చేస్తుందా లేదా అని. ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇక్కడ నుంచి అక్కడికి లాక్స్లో ఏముంటారులేండి, కనీసం ఒక 100 మంది ఉంటారు. అంటే మీ ఒక్క లైన్ చూసుకోండి. అంటే మిగతా వేలల్లో ఉంటారు, కానీ నువ్వు చేస్తున్నావు కదా, నీ ఒక్క దాన్ని చూడడానికే ఒక 100 మంది ఉంటారు. ఇక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది, ఇక్కడ ప్రతిరోజు 24/7 వాళ్ళు ఏం చేస్తుంటారు? అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఏమన్నా డౌన్ అయిందా వెంటనే ఇమీడియట్ గా ఎలా పంపించాలి. సో నువ్వు ఇక్కడికి వచ్చి ఆగిపోయావు, ఈ కేబుల్ ఇక్కడ కట్ అయిపోయింది. అది కేబుల్ కట్ అయిపోయినా అటు ట్రాఫిక్ వెళ్ళదు కదా. వెంటనే నీ ట్రాఫిక్ ఏం చేయాలి? వాళ్ళు కూర్చుని అయ్యో వెంటనే ఏం చేస్తారు? టక్కమని నీ ట్రాఫిక్ ని డైవర్ట్ చేసేస్తారు. ఇటు వెళ్ళే ట్రాఫిక్ ని వస్తే ఇటు పక్క డైవర్ట్ చేసేస్తారు. ఓకే, సో ఆ విధంగా మీరు చేస్తూనే ఉంటారు. ఓకే, సో 100 మంది పనిచేస్తారు. అదే మీకు ఇలా కొట్టి google.com అని కొట్టగానే ఇలా తిరుగుతుంది అనుకోండి, ఇంతే. బిఎస్ఎన్ఎల్ ఇంతే వస్తుంది. చూడు ఆ వెంట జియో చూడు ఇలా. కానీ వెనకాతల ఒక 100 మంది పనిచేస్తారు. 24/7 పని చేస్తే నువ్వు హ్యాపీగా కాల్ మీద కాల్ వేసుకుని ఇలా పట్టుకుంటావు. సో నువ్వు అంత హ్యాపీగా నువ్వు బ్రౌజ్ చేసుకోవడానికి కానీ, నువ్వు సినిమా చూసుకోవడానికి కానీ వెనకాతల అంతమంది వర్క్ చేస్తున్నారు. అది మైండ్ లో పెట్టుకోండి. ఓకేనా? సో అక్కడ కనెక్ట్ అయిపోయింది. సో దిస్ ఇస్ ఎంటైర్ థింగ్ ఈస్, ఇదంతా కూడా ఇంకా ఓఎఫ్సీ. ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఓఎఫ్సీ. ఓకే, సో దీని అంతా ఏమంటామంటే, ఇప్పుడు మెయిన్ ఎక్స్చేంజ్ ఉంది కదా, మెయిన్ ఎక్స్చేంజ్ తర్వాత ఇదంతా కూడా మనం ఏమంటాం అంటే దేన్ని మన మెయిన్ ఎక్స్చేంజ్ తర్వాత అవతల నెట్వర్క్ అంతా కూడా మనం ఏమంటాం అంటే క్లౌడ్ అనేస్తాం. ఏమంటాం? క్లౌడ్. క్లౌడ్ అంటే ఏంటి?
ఇంకా ఆ నెట్వర్క్ అంతా చెప్పం మనం, ఇది అక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి శాటిలైట్కి వెళ్తుంది, శాటిలైట్ నుంచి యూఎస్కి వెళ్తుంది, ఇవన్నీ మనం మాట్లాడతాం. సో ఏంటంటే మనం సింపుల్గా మనం ఏమనిస్తాం, క్లౌడ్. క్లౌడ్ అంటే ఏంటి, మన అదర్ సైడ్ నెట్వర్క్ అన్నమాట. ఏంటి అదర్ సైడ్ నెట్వర్క్, మన ఎక్స్చేంజ్ అర్థం ఉన్నది క్లౌడ్ అనేస్తాం. అర్థమైందా? ఓకే. సో ఇది ఓఎఫ్సి. ఓకే, ఇక్కడ నుంచి ఓఎఫ్సి, ఇక్కడ నుంచి ఇక్కడికి కాపర్. సో మనం దీన్ని ఏమంటామంటే బ్రాడ్బ్యాండ్ అంటే ఏమంటాం, బ్రాడ్బ్యాండ్. బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్. బ్రాడ్బ్యాండ్ అంటే ఇక్కడ మీకు వచ్చింది, మీకు నెట్ కనెక్ట్ అవుతుంది. ఓకే, మీ వాయిస్ వచ్చింది అనుకోండి, ఎక్స్చేంజ్ ఏముంటుందంటే మీకు మీ దగ్గర నుంచి వచ్చిన డేటా, అంటే మీరు బ్రౌజ్ చేస్తున్న డేటా, వాయిస్ రెండు ఎక్స్చేంజ్ వరకు కలిసే వస్తాయి. అదే పేరు నుంచి ఎక్స్చేంజ్కి వస్తే ఎక్స్చేంజ్ డివైడ్ చేసి సపరేట్ చేస్తుంది. ఎక్స్చేంజ్ ఏం చేస్తుందంటే వాయిస్ని సపరేట్ చేసేస్తుంది, డేటాని సపరేట్ చేసి వాయిస్ని వాయిస్ నెట్వర్క్ ఇచ్చేస్తుంది, డేటాని డేటా నెట్వర్క్ ఇచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఆ సపరేషన్ ఎక్కడ జరుగుతుంది, ఎక్స్చేంజ్లో జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ కాపర్ ఉంది కదా, కాపర్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కాపర్కి లిమిటేషన్ ఏంటంటే కాపర్ ఈజ్ ఎ కండక్టర్, ఇట్ ఈస్ ఎ కండక్టర్. ఇక్కడ మీరు చూడండి, కాపర్ లెంగ్త్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది చెప్పండి, కాపర్ లెంగ్త్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, రెసిస్టెన్స్ ఏమవుతుంది, రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, కాపర్ లెంగ్త్ పెరుగుతున్న కొద్ది రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దట్స్ వై యూ కెనాట్ సెండ్. ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం, ఏదో వచ్చి నేను ప్రణవ్ అనేది పంపిస్తే ఎంత దూరం వెళ్తుంది, 10 మీటర్స్ అంతే. దాని కెపాసిటీ అంతే, దాని లిమిటేషన్ అది కదా. అలాగే ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ ని కాపర్ లో పంపిస్తే ఎంత దూరం వెళ్తుంది, వెళ్ళిపోతుంది, ఒక 100 కిలోమీటర్లు వెళ్ళదు. దానికి కూడా ఒక 5 కిలోమీటర్స్ కంటే ఎక్కువ వెళ్ళదు కాపర్ లో. ఎలాగైతే ఎయిర్ లో నేను మాట్లాడిన సౌండ్ ఎనర్జీ 10 మీటర్స్ వరకు వెళ్తుందో, అలాగే ఎలక్ట్రికల్ సిగ్నల్ కాపర్ లో 5 కిలోమీటర్స్ వెళ్తుంది. 5 కిలోమీటర్స్ కంటే ఎక్కువ వెళ్ళదు. ఓకే, సో దట్స్ వై స్పీడ్ కూడా బాగా తగ్గిపోతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఫ్లైట్ లాగా జమ్మని వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కాపర్ అవడంతో ఏమవుతుంది అంటే ఇక్కడ వరకు నీకు 100 MBPS స్పీడ్ లో వస్తుంది, 100 MBPS స్పీడ్ లో వస్తుంది. కానీ కాపర్ 2 MBPS కంటే ఎక్కువ సపోర్ట్ చేయదు, మాక్సిమం 4, ఇంకా కొద్దిగా టైట్ గా అయితే 8. అంటే యూజువల్ గా ఎంత స్పీడ్ సపోర్ట్ చేస్తుంది కాపర్, 2 MBPS. సో ఇప్పుడు ఏమైంది, నువ్వు ఇక్కడ ల్యాప్టాప్ ఓపెన్ చేసావు, మీ ఫ్రెండ్ ఏదో పంపించాడు ఒక వీడియో, ఆన్ చేసావు, అంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది మీకు, ఓకే ఆ బలం వస్తుంది, వచ్చి అది బాగా అయిపోతుంది, మన ఇలాగ ఒక్కొక్కటి ఇలా వస్తే నీకు ఎలా ఉంటుంది వీడియో, ఉన్నదే 2 నిమిషాల వీడియో, దాని 10 సార్లు ఆగింది అనుకోండి, చిరాకు ఉంటుందా? మరి మీకు ఎవరికి పేషెన్స్ లేదు, గ్యారంటీ బాండ్ పేపర్ మీద రాసిస్తా. ఎవరికైనా పేషెన్స్ ఉందా, ఓపిక ఉందా? లేదు, అస్సలు లేదు. ఓకే, ఇంకా మీ అమ్మమ్మలు చూడండి, వాళ్ళకి ఇంకా చాలా ఓపిక. ఓకే, వస్తున్న పక్కన రానిరా, వస్తుంది కదా చూస్తారు. నీకు ఎలా కావాలా, ఇలా టచ్ చేయగానే వచ్చారు వెంటనే కదా, ఫోటో వెంటనే అయిపోయినావు. ముందు జుట్టు కనిపించి, తర్వాత కళ్ళు కనిపించి, ముక్కు కనిపించి, అలా నెమ్మది అనుకోండి, తీసి నేలకేసి కొడతావు కదా. సో కానీ ఇక్కడ నీకు అది లేదు. ఇక్కడ ఏమవుతుంది, ఈ కాపర్ ఉండడం వల్ల ఏమవుతుంది, బాటిల్ లెక్క అయిపోయింది. ఇక్కడ బాటిల్ లెక్క అయిపోయి ఏమవుతుంది, అంత స్పీడ్ కూడా తగ్గిపోయి నీకు చాలా తక్కువ స్పీడే వస్తుంది. సో బ్రాడ్బ్యాండ్ లో యూ డోంట్ గెట్ దట్ మచ్ స్పీడ్. కానీ మీకు ఇప్పుడు అంతా ఫాస్ట్ కదా, మీరంతా చాలా సూపర్ ఫాస్ట్, మీకు అంత ఫాస్ట్గా అయిపోతుండాలి అన్నీ కూడా.
సో కానీ ఇది అవ్వట్లేదు. సో మరి దీనికి ఏదైనా మనం ఒక సొల్యూషన్ కనుక్కోవాలి కదా. సో ఏంటి, వాట్ ఈస్ దట్ సొల్యూషన్? ఏం చేస్తే నీకు స్పీడ్ వస్తుంది 100 MBPS? అంటే ఈ కాపర్ మనం తీసేసి ఇక్కడ కూడా మనం ఫైబర్ వేసేస్తే దెన్ మీకు స్పీడ్ వస్తుంది కదా. సో అది ఆ టెక్నాలజీ ఏంటంటే FTTH, ఫైబర్ టు ద హోమ్. సో ఇది కూడా మనం ఫైబర్ వేసేస్తాం అంటే ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడ మీ ఇల్లు ఉంది, ఇప్పుడు మీ ఇంటికి కూడా నేను కాపర్ తీసేసి ఫైబర్ తోని రీప్లేస్ చేస్తాను. అదేం నెట్వర్క్? అది ఫైబర్ నెట్వర్క్. ఇదేంటిది? కాపర్ నెట్వర్క్, ఇదేమో ఫైబర్ నెట్వర్క్.